అనుచిత వ్యాఖ్యల కేసులో రాత్రి 11 గంటల నుంచి నల్లపాడు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు అంబటి. మధ్యాహ్నం తరువాత ఈ రోజు రాంబాబుని జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రాత్రి ఇంటి నుంచే అంబటికి షుగర్ బీపీ టాబ్లెట్స్ ని తీసుకొచ్చి ఇచ్చారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ దగ్గర భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. సీఎం ను దూషించారని, పోలీసు విధులకు ఆటంకం కలిగించారని నల్లపాడు పిఎస్ లో అంబటి రాంబాబుపై 2 కేసులు ఫైల్ అయ్యాయి. తీవ్ర ఉద్రిక్తతల మధ్య నిన్న రాత్రి అంబటిని అరెస్ట్ చేశారు. రాంబాబును తరలించిన వాహనంపై కూడా ఆందోళనకారులు దాడికి ప్రయత్నించారు. అర్ధరాత్రి వరకు ఆందోళన కొనసాగింది. అంబటి కారు ఆఫీస్ కి నిప్పు పెట్టడంతో ఉద్రిక్తత చెలరేగింది. సో అరెస్ట్ చేశారు పోలీసులు. నెక్స్ట్ ఏం జరగబోతోంది, తదుపరి పరిణామాలు వివరించడానికి మా ప్రతినిధి నాగరాజు సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, ఇవాళ ఏం జరగబోతోంది? ఈ రోజు మధ్యాహ్నం తర్వాత అంబటి రాంబాబుని నల్లపాడు పిఎస్ నుంచి జడ్జి ముందుకు తీసుకువెళ్ళే అవకాశం ఉంది. జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే 2 కేసులు పలు సెక్షన్ల కింద కూడా కేసు నమోదైంది. నల్లపాడు పోలీస్ స్టేషన్లోనే ప్రధానంగా ఈ 2 కేసులు కూడా నమోదై ఉన్నాయి. మధ్యాహ్నం తర్వాత తీసుకెళ్లి జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా కొన్ని సెక్షన్లు అయితే మాత్రం బెయిలబుల్ సెక్షన్లుగానే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు నమోదు చేసిన దానిలో అయితే బెయిల్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి పలు సెక్షన్ల కింద చూసినట్లయితే న్యాయ నిపుణులు చెప్తా ఉన్నారు. బెయిల్ ఇస్తుందా లేదా ఇంకేదన్నా ఫర్దర్గా కొన్ని సెక్షన్స్ యాడ్ చేస్తారా అనేది ఉన్నతాధికారులు. ఇప్పటికే సౌత్ జోన్ డిఎస్పీ పరిధిలోకి ఈ ప్రాంతం అంతా వస్తుంది, ఈ పోలీస్ స్టేషన్ కూడా వస్తుంది. కాబట్టి సౌత్ జోన్ డిఎస్పీ కూడా కొద్దిసేపటి క్రితమే పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. భారీగా బందోబస్తు వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి కూడా సిబ్బందిని తరలించి ఇక్కడికి మోహరింపజేశారు. మధ్యాహ్నం తర్వాత అంబటి రాంబాబుని జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రాత్రి నుంచి ఉండడంతోనే రాత్రి బీపీ షుగర్తో బాధపడుతున్న అంబటి రాంబాబుకి మెడిసిన్ అందించాలని చెప్పేసి అంబటి రాంబాబు పోలీసులు కోరిన నేపథ్యంలో ఇంటి నుంచి కూడా మెడిసిన్ తీసుకువచ్చి అందించారు. ఉదయాన్నే కూడా రాంబాబుకి కూడా టీ కూడా ఇచ్చినట్లుగా సమాచారం అందుతూ ఉంది. అయితే ఉదయం అల్పాహారం కూడా, రాత్రి కూడా అల్పాహారం అడిగినట్లుగా తెలుస్తుంది రాంబాబు. అల్పాహారం అడిగిన తర్వాత పోలీసులు తీసుకొచ్చి అల్పాహారం కూడా అందించడం జరిగింది. ఉదయాన్నే కూడా టీ ఇచ్చిన తర్వాత అల్పాహారాన్ని కూడా తీసుకొచ్చి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెడిసిన్ ఎప్పటికప్పుడు మెడిసిన్ కూడా అంటే రెగ్యులర్గా మెడిసిన్ వాడాల్సిన నేపథ్యంలో రెగ్యులర్గా ఆ మెడిసిన్ వేసుకునేందుకు ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చారు. కాబట్టి ఎప్పటికప్పుడు ఆ మెడిసిన్ కూడా అందిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఇప్పటికే నమోదైన సెక్షన్ల కింద తీసుకువెళ్ళి జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. డిఎస్పీ వచ్చారు కాబట్టి మిగతా ఉన్నతాధికారులు కూడా రావాల్సి ఉంది. ఉన్నతాధికారులు నిన్న కూడా ఏఎస్పీ స్థాయి అధికారులు కూడా రాంబాబు ఇంటి వద్ద జరిగిన ఆందోళన నేపథ్యంలో అక్కడంతా ఉన్న నేపథ్యం కనిపించింది. ఈ రోజు కూడా ఇక్కడికి కూడా చాలా పెద్ద ఎత్తున పోలీసులు ఉన్నారు కాబట్టి ఉన్నతాధికారులు కూడా వచ్చి చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకొని ఎవరిని కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళని రాకుండా ఒకవైపు నుంచి అడ్డుకుంటున్న పరిస్థితులు కూడా మనకి నల్లపాడు పోలీస్ స్టేషన్ వద్ద కనిపిస్తూ ఉన్నాయి. భారీ బందోబస్తు చాలా పెద్ద ఎత్తున కూడా వివిధ పోలీస్ స్టేషన్ నుంచి సిబ్బందిని అంతా కూడా తరలించి పోలీస్ స్టేషన్ వద్ద పిఎస్ వద్ద నల్లపాడు పిఎస్ వద్ద ఉంచిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మధ్యాహ్నం తర్వాత 24 గంటల సమయం ఉంది కాబట్టి పోలీసులకి రాత్రి 10:30 గంటల సమయంలో అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేస్తున్నట్టు రాంబాబుని కూడా వజ్రా వాహనంలో ఇంటి దగ్గర నుంచి కూడా తరలించిన నేపథ్యాన్ని అయితే చూసాం. ప్రస్తుతం అయితే ఆ పోలీస్ స్టేషన్ వద్ద చాలా పెద్ద ఎత్తున పోలీసులు విధులంతా కూడా నిర్వహిస్తున్న పరిస్థితిని మనకు కనిపిస్తుంది. రైట్ నాగరాజు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.